ఇవాళ నేను మీకు సూటిగా ఒక 5 ప్రశ్నలు అడుగుతానండి. వీటికి ఆన్సర్ చెప్తే మార్కెట్‌లో నెక్స్ట్ ఏం జరుగుతుందో మీరు చెప్పగలుగుతారండి. ఇవాళ మార్కెట్‌లు పెరిగాయండి. గడిచిన 2 రోజులుగా కూడా మార్కెట్‌లు మనకి పాజిటివ్‌గా ఉన్నాయి. అయితే మార్కెట్‌లో ఈ పాజిటివిటీ రావడానికి ఏమైనా కారణాలున్నాయా? ఫెడ్ మీటింగ్‌లో వడ్డీ రేట్లు తగ్గించారా? లేదు. మరి మార్కెట్‌లో ఎందుకు పాజిటివిటీ వస్తుంది? గ్లోబల్‌గా ఉన్న అనిశ్చితులు ఏమైనా తగ్గాయా? లేదు. ఒక పక్క అమెరికాలో షట్‌డౌన్ వస్తోంది అని మనకి న్యూస్ అయితే వస్తోంది జనవరి 1 నుంచి. మరి దానికి సంబంధించి ఏమైనా పాజిటివ్ న్యూస్ ఉందా? లేదు. కానీ మన మార్కెట్‌లు క్లియర్‌గా ఇవాళ రికవరీ అయితే చూసాయండి. కానీ దీన్ని రికవరీ అంటామా అంటే ఫస్ట్ నేను చెప్పేది వినండి. ఇవాళ నిఫ్టీ 25,400 మీదన క్లోజ్ అయిందండి. ఆల్మోస్ట్ 1700 స్టాక్స్ మనకి నెగెటివ్‌గా ఉంటే కేవలం 1200 స్టాక్స్ మాత్రమే పాజిటివ్‌గా ఉన్నాయి. అంటే బ్రెడ్త్ కూడా ఇంకా నెగెటివ్‌గానే ఉంది. ఈవెన్ పోర్ట్‌ఫోలియో సంగతి చూసుకుంటే, స్టాక్ స్పెసిఫిక్ మూవ్‌మెంట్సే వచ్చాయి గానీ, పోర్ట్‌ఫోలియో ఫుల్‌గా మనకి రికవరీ అవుతోంది అని చెప్పడానికి అవకాశం లేదు. నా పోర్ట్‌ఫోలియో అయితే దగ్గరగా 0.5% పాజిటివ్‌గా ఉందండి. మరి మీ పోర్ట్‌ఫోలియో ఎలా ఉంది? మీ పోర్ట్‌ఫోలియోలో పెరిగిన స్టాక్స్ ఏవి కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇక సెకండ్ విషయం, మార్కెట్‌లో ఏం జరుగుతోంది? మిమ్మల్ని అడుగుతున్నాను కదా కొన్ని క్వెషన్‌లండి. సో, ఇప్పుడు ఫెడ్ ఎందుకు వడ్డీ రేట్లు తగ్గించట్లేదు? జనరల్‌గా ట్రంప్ గారు చాలా ప్రెషర్ అయితే పెడుతున్నారండి. వడ్డీ రేట్లు తగ్గించాలని. అయితే ఇప్పుడు ఫెడ్ మనకి వడ్డీ రేట్లు తగ్గించట్లేదు. కారణం ఏంటి? అసలు ఫెడ్ ఇవాళ మీటింగ్‌లో ఏం చెప్పిందనే న్యూస్ బయటకొచ్చింది. ఇదేమైనా పాజిటివిటీని క్రియేట్ చేస్తోందా అంటే యెస్. ఫెడ్ దగ్గర నుంచి మనకి 3 విషయాలు చాలా క్లియర్‌గా వస్తున్నాయండి. మార్కెట్‌లో ఇన్‌ఫ్లేషన్ కంట్రోల్ అవ్వకపోయినా అంటే వాళ్ళ టార్గెట్ 2% అండి అమెరికాలో. అది 3% అబోవ్ ఉంటుంది. జనరల్‌గా అది తగ్గించడానికే ట్రై చేస్తారండి. వడ్డీ రేట్లు తగ్గిస్తే ఇన్‌ఫ్లేషన్ తగ్గుతుంది. బట్ వడ్డీ రేట్లు తగ్గించకుండా పాజ్ ఇచ్చారు. వీళ్ళేం చెప్తున్నారో తెలుసా అండి? ఇన్‌ఫ్లేషన్ మాట వినకపోవడానికి, దిగి కిందకి రాకపోవడానికి కారణం ట్రంప్ గారి టారిఫ్‌లే ప్రధాన కారణం అని చెప్తూ, ఇంకొక మాట ఇంపార్టెంట్‌గా యాడ్ చేయడం జరిగిందండి. ఈ ట్రంప్ గారి టారిఫ్‌ల ప్రభావం తాత్కాలికం మాత్రమే అని చెప్పడం మార్కెట్‌లో కాస్త పాజిటివిటీ వస్తుంది. అయితే ఫెడ్ మీటింగ్‌లో పవెల్ గారు చేస్తున్న మరికొన్ని కామెంట్స్‌ని డీప్‌గా తెలుసుకోవాలి. ఇక్కడ చాలా మందికి అర్థం కాకపోవచ్చండి. ఇంత స్పీడ్‌గా వెళ్ళిపోతున్నాయేంటి న్యూస్ అంతా అని చెప్పి. ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. మన మార్కెట్‌లో పాజిటివ్‌గా ఉన్నప్పుడు హమ్మయ్య! పోర్ట్‌ఫోలియోస్ పెరిగిపోయాయిలే అని చెప్పి ప్రపంచం అంతా బానే ఉందనుకుంటామండి. కానీ మార్కెట్‌లో ఉన్న న్యూస్‌కి, మార్కెట్‌లో వస్తున్న రికవరీకి సంబంధం ఉండట్లేదు. ఇక్కడ పవెల్ గారు ఏం చెప్తున్నారో తెలుసా అండి? ఎప్పుడు కూడా ఇక మీదట ఫర్దర్‌గా పాలిసీ మీటింగ్ అనేది ఒక ప్రీసెట్ పాత్‌లో ఉండదు అని ఒక మాట చెప్పారండి. అంటే నెక్స్ట్ టైమ్ చేస్తామనుకున్నది చెయ్యకపోవచ్చు అనేలాగా మాట్లాడుతున్నారు. అండ్ మీటింగ్ బై మీటింగ్ డెసిషన్స్ అనేవి క్లియర్‌గా మార్కెట్‌లో ఉన్న పరిస్థితులకి అనుగుణంగానే వాటి మీద ఆధారపడి తీసుకుంటామంటున్నారు. అంటే రేపు పొద్దున ట్రంప్ గారు ఏమైనా ఇబ్బంది పెడితే, ఇవాళ పవెల్ గారు చెప్పిన మాట మనకి నెక్స్ట్ మీటింగ్‌లో ఉండకపోవచ్చు. ఇది మనకి నెగెటివ్ విషయం అండి. బట్ స్టిల్ ప్రస్తుతానికైతే ఇన్‌ఫ్లేషన్ అబోవ్ టార్గెట్‌లో ఉన్నా, అది ట్రంప్ గారి టారిఫ్‌ల వల్ల తాత్కాలికంగానే ఉంటుందని చెప్పడం మార్కెట్‌లో పాజిటివ్‌గా నిలబడుతున్నాయి. ఇక నెక్స్ట్ విషయం ఏంటి అంటే, ఓవరాల్‌గా షట్‌డౌన్ వస్తుంది కదండీ! ఈ షట్‌డౌన్ వల్ల నెక్స్ట్ ఏం జరగబోతుందన్న క్లారిటీ మనకి పవెల్ గారు ఇవ్వనే ఇచ్చారు. ఏంటి అంటే, మార్కెట్‌లో డేటా ఉన్నా లేకపోయినా మనకి ఫైనల్‌గా ఇన్‌ఫ్లేషన్ తగ్గితేనే మేము వడ్డీ రేట్లు తగ్గిస్తాము. లేదంటే మేము కన్ను కూడా ఆర్పం. అసలు దాని పక్కే చూడం అన్నట్టు ఒక సిగ్నల్ అయితే ఇచ్చారండి. సో, మరి దీన్ని మార్కెట్‌లో పాజిటివ్‌గా ఎందుకు తీసుకున్నాయి అంటే, ఒకటి మనం ఆల్రెడీ అనుకున్నామండి. మనకి ట్రంప్ గారు కావాలనే కరెన్సీని యూఎస్‌ని వీక్ చేయాలని చూస్తున్నారు. ఈ టైంలో కరెన్సీ వీక్ అయినా కూడా మనకి కొంతవరకు ఇన్‌ఫ్లేషన్ తగ్గడానికి అవకాశం ఉంటుందండి. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇవాళ మనం ఇంతవరకు మాట్లాడుకున్న ప్రతి పాయింట్ ఇంటర్‌లింక్ అవుతుంది. గడిచిన 2 నెలల వరకు మన మార్కెట్‌లో ఏ న్యూస్ అండి? టారిఫ్‌లు, ఇన్‌ఫ్లేషన్ అవునా అండి? వడ్డీ రేట్లు తగ్గించకపోవడాలు ఇవన్నీ మార్కెట్‌లు పడిపోవడానికి ప్రధాన కారణాలుగా చెప్పుకుంటున్నాం. అవునా? ఇప్పుడు ఈ కారణాలు ఏవి కూడా మార్కెట్‌లు పెరగడానికి కారణాలు అవ్వట్లేదు. అండ్ కారణం ఏంటంటే మార్కెట్‌లు ఆల్రెడీ వేరొక విషయాల మీద కాన్సంట్రేషన్ చేస్తున్నాయండి. వీటిని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఆ విషయాలు అంటే ఫస్ట్ మన ఇండియన్ మార్కెట్‌లోని, గ్లోబల్ మార్కెట్‌లోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి సంబంధించి, ఐటీకి సంబంధించి ఒక నెగెటివ్ న్యూస్ అయితే మనకి కనిపిస్తోంది. ఓకేనా? ఈవెన్ ఫెడ్ మీటింగ్‌లో కూడా మనకి ఇదే న్యూస్ వినిపిస్తోంది.
ఐటీ సెక్టార్ కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ ఇండియన్ ఐటీ సెక్టార్‌లో మనకి చాలా మటుకు సర్వీసెస్ అన్నిట్లోని ఏఐ తాలూకు ప్రభావం వల్ల ఉద్యోగాల కోత వస్తుంది అని ఈవెన్ మన ఎకనామిక్ సర్వేలో కూడా ఇవాళ మాట్లాడడం జరిగిందండి. తొందరలో దీని ఇంపాక్ట్ ఖచ్చితంగా మార్కెట్ల మీద పడడానికి అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. అండ్ ఒక విషయం అయితే చాలా క్లియర్. వడ్డీ రేట్లు తగ్గించడానికి ప్రయత్నాలు జరుగుతున్నా, ఇక్కడ ఫెడ్ మీటింగ్‌లో ఏదైతే ఔట్‌పుట్ వచ్చిందో, ఇక మీదట ఈ ఎకనామిక్ డేటా కన్నా అంటే వడ్డీ రేట్లు, లేదు అంటే వడ్డీ రేట్లు పెంచడం, తగ్గించడం, ఇన్‌ఫ్లేషన్ వీటికన్నా జియోపాలిటికల్ టెన్షన్స్ మనకి ఎక్కువ ఇంపాక్ట్ అయితే చూపించబోతున్నాయండి. మీరు అడగొచ్చు సార్, ఈ జియోపాలిటికల్ ఇంపాక్ట్స్ అంటే ప్రస్తుతానికి ఏంటున్నాయి? ఫస్ట్ గమనించండి. మనకి యూఎస్ షట్ డౌన్ అయితే గవర్నమెంటు ఖచ్చితంగా నెగటివిటీ అనేది కొంతవరకు వస్తుందండి. మనం ప్రతిసారి చూసాం. ఇక ఇరాన్ డైరెక్ట్‌గా అమెరికాకి వార్నింగ్ ఇస్తోంది. 2025లో మేము చేతులు ముడుచుకొని కూర్చున్నట్టయితే అస్సలు కూర్చునేది లేదు. ఖచ్చితంగా చాలా సివియర్‌గా మేము కూడా తిరిగి రిటాలియేట్ చేస్తాము. లేదంటే ఫైర్ చేస్తామని, లేదు అంటే మా అణుబాంబుల మీద ఓ వేలు పెట్టే ఉంచామని ఇలాగా ఇండైరెక్ట్‌గా అమెరికాకి వార్నింగ్‌లు ఇస్తున్నారండి. మరో పక్క జపాన్‌ని కాపాడడానికి ఈవెన్ అమెరికా గవర్నమెంట్ కూడా ప్రయత్నాలు చేస్తుందనే విషయం మనకు బయటికి తెలుస్తోంది. మరో పక్క ఎట్టి పరిస్థితుల్లోనూ యూఎస్ డాలర్ వీక్ చేయాల్సిందే అనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోపక్క క్రూడ్ ఆయిల్‌కి సంబంధించి, వెనెజులాకు సంబంధించి ఇవన్నీ మనకు పాజిటివ్ అంశాలండి. కానీ మార్కెట్‌లో పాజిటివిటీకి ఇప్పుడొస్తున్న న్యూస్‌కి సంబంధం లేదు. ఇన్‌ఫ్లేషన్ తగ్గితేనే వడ్డీ రేట్లు తగ్గుతాయండి. ఫెడ్ దగ్గర నుంచి ఇదొక క్లియర్ సిగ్నల్. సో, ఇక్కడి నుంచి మార్కెట్‌లో మనకి పాజిటివ్ అని ఫీల్ అవుతున్నాం చూసారా? వాటి తాలూకా ట్రిగ్గర్స్ కనపడాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే డెడ్ క్యాట్ బౌన్స్ అంటారండి. ఇప్పుడొస్తున్న న్యూస్ అంతా కూడా ఊహాగానాల మీద నడుస్తోంది. ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తారా? తగ్గించరా? అంటే తగ్గించము అని చెప్పింది. ఇన్‌ఫ్లేషన్ తగ్గితే కానీ ఇక వడ్డీ రేట్లు తగ్గవు అని చెప్పింది. మరోపక్క ట్రంప్ గారు టారిఫ్‌లు తాత్కాలికమే అని చెప్పింది. అంటే ఈ టారిఫ్‌లు తీసేస్తారా అండి? ఎప్పుడు తీస్తారు? అదయ్యే వరకు కూడా మనకి అనిశ్చితే. అండ్ యూఎస్ కరెన్సీని వీక్ చేయాల్సొస్తోందంటున్నారండి. అండ్ ఈ కరెన్సీ ఎప్పుడు వీక్ అవుతుంది? ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? దీనివల్ల షార్ట్ టర్మ్‌లో ఇబ్బందులేంటి? మీరు గమనిస్తే మార్కెట్‌లో పాజిటివిటీ వస్తుంది. చాలా సంతోషం. బట్ మార్కెట్‌లో ఉన్న న్యూస్ పాజిటివిటీకి కారణమవుతుందే గానీ, పాజిటివిటీ రావడానికి ఇంకా టైం ఉందండి. మన న్యూస్‌ని బట్టి మార్కెట్‌లు ఇమ్మీడియేట్‌గా పాజిటివిటీలోకొచ్చేస్తున్నాయి. ఇది మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ పాయింట్‌ని మీరెంత సీరియస్‌గా అర్థం చేసుకుంటే అంత మంచిదండి. ఇక మార్కెట్‌లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ ఏంటి అంటే, ఎల్&టీ తాలూకా స్టాక్ ఇవాళ చాలా బాగా పెరిగిందండి. మీరు గమనిస్తే గడిచిన కొన్ని రోజులుగా స్టాక్‌లో మొమెంటమ్ అయితే గమనిస్తున్నాం. రీసెంట్‌గా వాళ్ళ తాలూకా రిజల్ట్స్ వచ్చాయండి. నెట్ ప్రాఫిట్ 4.3% ఇయర్ ఆన్ ఇయర్ డిక్లైన్ అయిపోయింది. అయినా కూడా స్టాక్ పాజిటివ్‌గా ఉందండి. కారణం ఏంటి? రెవెన్యూస్ 11% పెరగడమే కాదండి, కొంతమంది బ్రోకరేజ్ సంస్థలు ఎల్&టీ తాలూకా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గాని, ఎనర్జీ సెగ్మెంట్స్‌లో పాజిటివిటీ బావుంది అని చెప్తున్నారండి. దీనివల్ల మనకు ఫర్దర్‌గా నెక్స్ట్ 2 ఇయర్స్ పాటు బిజినెస్‌లో గ్రోత్ కంటిన్యూ అవుతుంది అని చెప్పడం, ఈ స్టాక్ ఇవాళ మనకి పాజిటివ్‌గా రియాక్ట్ అవుతుంది. నెక్స్ట్ మనం జీఈ వెర్నోవా టీఎన్‌డి గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ స్టాక్ కాస్త పాజిటివ్‌గా మూవ్ అవుతుండడం గమనిస్తున్నాం. కారణం ఏంటి అంటే రీసెంట్‌గా వచ్చిన రిజల్ట్స్‌లో నెట్ ప్రాఫిట్ 103% మనకి పెరగడం జరిగింది ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేసుకుంటే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ రెవెన్యూస్ కూడా 57% మనకు పెరగడం జరిగిందండి. రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ అడిషన్ అనేది క్లియర్‌గా దీంట్లో ప్రధాన కారణంగా చెప్తున్నారండి. సో, ఈ స్టాక్ ఫర్దర్‌గా కూడా మనకి కాస్త మొమెంటమ్ క్రియేట్ చేసినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక మనోరమ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ స్టాక్ కాస్త పాజిటివ్‌గా ట్రేడ్ అవుతుండడం గమనించాం. కారణం రీసెంట్ క్వార్టర్స్‌లో నెట్ ప్రాఫిట్ 137% ఇయర్ ఆన్ ఇయర్ పెరగడం జరిగిందండి. అయితే రెవెన్యూస్ సంగతి చూసుకుంటే రెవెన్యూస్ కూడా 75% పెరగడం ఇవాళ ఈ స్టాక్ ఇంతలా పెరగడానికి ప్రధాన కారణంగా చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ 2-3 ఇయర్స్‌లో స్పెషాలిటీ ఫ్యాట్స్‌కి సంబంధించి ప్రొడక్షన్ కెపాసిటీని వీళ్ళు ఇంక్రీజ్ చేయబోతున్నారండి. దీనికి దగ్గరగా 500 కోట్ల వరకు అప్రాక్స్‌గా వీళ్ళు పెట్టుబడులు పెట్టబోతున్నారు. ఇది కూడా ఫర్దర్‌గా మనకి కొంత బజ్‌నైతే క్రియేట్ చేయొచ్చు. ఇక గ్లాండ్ ఫార్మా గురించి మాట్లాడుకుంటే వీటి తాలూకా Q3 నెట్ ప్రాఫిట్ 27% ఇయర్ ఆన్ ఇయర్ పెరగడం జరిగిందండి. రెవెన్యూస్ కూడా 22% హెల్తీ గ్రోత్ అయితే మనకి కనబడింది. దీనివల్ల కూడా మనకి ఫర్దర్‌గా ఈ స్టాక్‌లో మొమెంటమ్ జనరేట్ అవ్వడానికి అవకాశం ఉందండి. బట్ మార్కెట్‌లో పరిస్థితుల్ని అర్థం చేసుకోవాలండి. నెక్స్ట్ మనం భారత్ ఎలక్ట్రానిక్స్ గురించి మాట్లాడుకోవాలి. భారత్ ఎలక్ట్రానిక్స్‌కి రూ. 418 టార్గెట్ అయితే ఇస్తున్నారండి. FY 26 తాలూకా అవుట్‌లుక్ స్ట్రాంగ్‌గా ఉంటుంది అంటూ ఓవర్ వెయిట్ రేటింగ్ ఇస్తున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ
ఆర్డర్ ఫ్లోస్ 27,000 కోట్ల రెవెన్యూస్ దాటి మనకి ఫర్దర్‌గా ఉంటుందనేలాగా మాటలు వినిపిస్తున్నాయండి. సో, మొత్తానికేంటంటే బిజినెస్ పరంగా కాస్త స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నా, మొమెంటమ్‌లో కూడా అది మనకి కనిపిస్తేనే దీన్ని మనం కన్సిడర్ చేయాలండి. ఓకేనా? నెక్స్ట్ గార్డెన్ రీ షిప్ బిల్డర్స్ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ రిజల్ట్స్‌లో 73% గ్రోత్ అయితే మనకి కనబడిందండి. రెవెన్యూస్ 45% అయితే పెరగడం జరిగింది. అండ్ ఆర్డర్ బుక్ ఫర్దర్‌గా 55,000 కోట్ల వరకు ఇంకా ఎక్స్‌ట్రా యాడ్ అవుతుంది అని చెప్తున్నారండి ఎఫ్‌ఐ 26 ఎండ్ కల్లా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ కేవలం ఎఫ్‌ఐ 26లోనే 20,000 కోట్ల వరకు ఆర్డర్ బుక్స్ యాడ్ అవుతున్నాయని చెప్తున్నారు. సో, ఓవరాల్‌గా అన్ని విధాలుగా ఫండమెంటల్స్‌గా మనకి బిజినెస్ పరంగా మనకి కాస్త స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నా, టెక్నికల్‌గా దీంట్లో మొమెంటం ఎప్పుడొస్తుంది అనేది మనం వెయిట్ చేసి మాత్రమే ఫర్దర్ ఎంట్రీస్ కోసం ప్లాన్ జేసుకోవాలండి. ఇక కొచ్చిన్ షిప్‌యార్డ్ గురించి మాట్లాడుకుంటే ఇదొక డిజాస్టర్ అని జెప్పుకోవాలి. నెట్ ప్రాఫిట్స్ 18% మనకి ఇయర్ ఆన్ ఇయర్ డిక్లైన్ అయిపోయిందండి. అలాగే రెవెన్యూస్ 19% పెరగడం జరిగింది. కాకపోతే ఏంటంటే షిప్ బిల్డింగ్ సెగ్మెంట్‌లో కాస్త ఇంప్రూవ్‌మెంట్ కనిపిస్తుందండి. ఈ కొచ్చిన్ షిప్‌యార్డ్‌కి గడిచిన కొన్ని రోజులుగా లేదు కొంత రిజల్ట్స్ కారణంగా మనం చూసుకుంటే నాన్ కోర్ ఇన్‌కమ్ అయితే పెరుగుతోందట. ఇది కాస్త మంచి విషయం కాదండి. ఓకేనా? నెక్స్ట్ సాజిలిటీ ఇండియా గురించి మాట్లాడుకోవాలి. ఈ కంపెనీ తాలూకా ఎబిడ్డా మార్జిన్స్ 100 బేస్ పాయింట్స్ ఇయర్ ఆన్ ఇయర్ డ్రాప్ అవ్వడం జరిగింది. అందువల్లే వాళ్ళ స్టాక్ కాస్త వాలటైల్‌గా, నెగెటివ్‌గా కనిపించడం జరిగిందండి. నెక్స్ట్ మనం కెనరా బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలండి. కెనరా బ్యాంక్ తాలూకా నెట్ ప్రాఫిట్స్ ఎస్టిమేట్స్‌నైతే మిస్ అయిపోయిందండి. ఫోర్‌కాస్ట్ చేసిన దానికన్నా 2.2% డిఫరెన్స్ తక్కువైతే వచ్చింది. బట్ ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేసుకుంటే 25% గ్రోత్ అయితే కనబడింది. కాకపోతే రెవెన్యూ సంగతి చూసుకున్నా ఇవేవి కూడా ఇంప్రెస్ చేయలేకపోయాయండి. బట్ గ్రాస్ అండ్ నెట్ ఎన్‌పీఎస్ మాత్రం కొంతవరకు డిక్లైన్ అవ్వడం జరిగింది. ఇది పాజిటివ్ విషయం. సో, నెక్స్ట్ మనకి మొమెంటమ్ ట్రిగ్గర్ అయ్యే వరకు కాస్త జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ మనం కేపీఐటీ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలండి. కేపీఐటీ తాలూకా నెట్ ప్రాఫిట్ కూడా 21% ఇయర్ ఆన్ ఇయర్ డిక్లైన్ అవ్వడం జరిగింది. ఇది కాస్త నెగెటివ్ విషయం. అలాగే రెవెన్యూస్ 2.5% మాత్రమే పెరగడం జరిగిందండి. యూకే, యూరోపియన్ మార్కెట్స్‌కి సంబంధించి కాస్త ఇంప్రూవ్‌మెంట్ కనిపిస్తున్నా కూడా మార్కెట్‌లో ఇది పెద్దగా ప్రైస్ ఇన్ అయితే అవ్వట్లేదు. మీరు గమనిస్తే ప్రమోటర్ తాలూకా వాటాలు కూడా దీంట్లో నెమ్మదిగా గడిచిన కొన్ని క్వార్టర్‌లుగా తగ్గుతున్నాయండి. ఒక కన్నేసి ఉంచండి. ఇక నెక్స్ట్ అదానీ పవర్ గురించి మాట్లాడుకోవాలి. రెవెన్యూస్ 8.9% డిక్లైన్ అవ్వడం జరిగింది. అందువల్ల నెట్ ప్రాఫిట్స్ కూడా కొంతవరకు డిక్లైన్ అవ్వడం జరిగిందండి. మొత్తానికేంటంటే ఏవైతే లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయో వాటికి సంబంధించి కాస్ట్‌లు పెరిగిపోవడం అనేది ప్రధాన కారణంగా వీళ్ళు చెప్తున్నారండి. ఇది కాస్త మంచి విషయం కాదు. బట్ ఓవరాల్‌గా అదానీ పవర్‌కి సంబంధించి మనం ఏం చెప్పుకోవాలి అంటే కమింగ్ డేస్‌లో ఈ స్టాక్‌లో రికవరీ కనుక తొందరగా రాకపోతే ఇంకా ఇబ్బందులుండే అవకాశం ఉంటుందండి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం నిఫ్టీ 50 గురించి మాట్లాడుకోవాలండి. కాస్త జూమ్ చేసి చూపిస్తున్నా. ఇక్కడ మనం గమనించాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఇవాల్టి క్యాండిల్ గమనించారా అండి? రీసెంట్ టైమ్స్‌లో మనకి చాలా క్లియర్‌గా రిజెక్షన్స్ అనేవి లోవర్ లెవెల్స్‌లో కనిపిస్తున్నాయి. మార్కెట్‌లు కాస్త కింద పడుతున్నా రిజెక్షన్స్ అయితే మీదకొస్తున్నాయండి. అండ్ అలాగే కాస్త స్ట్రాంగ్‌గా బేరిష్ ఎంగల్ఫింగ్ బార్స్ వచ్చినా తిరిగి మనకి రివర్సల్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఇది క్లియర్‌గా మనకి మంచి విషయమండి. ఈవెన్ ఇవాల్టి క్యాండిల్ గాని, నిన్న క్యాండిల్ గాని మనకి లోవర్ లెవెల్స్‌లో వస్తున్న ఈ రిజెక్షన్స్ కొంతవరకు పాజిటివిటీనైతే మనకు చూపిస్తున్నాయండి. సో, ఇక్కడ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, ఇక్కడ మనకి 25,000 అనేది కాస్త చాలా స్ట్రాంగ్‌గా సపోర్ట్ తీసుకొని మీదకెళ్ళింది అని చెప్పొచ్చు. సో, అందువల్ల 25,000 మనకొక మేజర్ సపోర్ట్ లెవెల్ కింద కనిపిస్తుందండి. ఇక రేపటికి మార్కెట్‌లో ఎలాగ మనం ట్రేడ్ చేయాలి? లేదు అంటే రేపటికి సపోర్ట్ లెవెల్స్ ఏంటి? ఎలాంటి లెవెల్స్ మనం గమనించాలి అంటే, ఇవాల్టి ఓపెనింగ్ అనేది చాలా క్రూషియల్ అండి. ఎందుకంటే, ఓపెనింగ్ దగ్గర మార్కెట్‌లు కాస్త కిందకెళ్ళాయండి. బట్ ఈవినింగ్ కల్లా రికవర్ అయింది మనకి. సో, అందువల్ల ఇవాల్టి ఓపెనింగ్ కన్నా మార్కెట్‌లు రేపు మీదనే ఉంటే కాస్త పర్వాలేదండి. అంటే 25,350 అనేది మనకి చాలా చాలా క్రూషియల్ సపోర్ట్ కింద మనం కన్సిడర్ చేయాలండి. ఈ లెవెల్ మీదనుంటే మనకు ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయండి. అవకాశాల కోసం మనం కాస్త జాగ్రత్తగా వెయిట్ చేస్తే ఇంట్రాడేలో ఆపర్చునిటీస్ వస్తాయి. ఇక్కడ నిఫ్టీ గురించి ఇంతకన్నా మాట్లాడడానికి అవకాశం లేదు. అనవసరంగా పెద్ద పెద్ద ఎక్స్‌పోజర్స్ తీసుకోవద్దండి. నెక్స్ట్ మనకి ఫిబ్రవరి 1 వచ్చే వరకు ఎవ్వరం కూడా మార్కెట్‌లో డైరెక్షన్ మీద ఒక క్లారిటీగా మాట్లాడలేం. ఓకేనా అండి? ఓవరాల్‌గా పరిస్థితులు మనకు ఒకటి ఒకటి చక్కబడుతున్నట్టు కనిపిస్తున్నాయి. మార్కెట్‌లో పాజిటివిటీ రావడానికి అవకాశాలున్నాయి. బట్ నిజమైన పాజిటివిటీ రావడానికి ఇంకా టైం ఉందండి. మార్కెట్‌లో న్యూస్ బేస్ మీదే ఇప్పుడు పెరిగిపోతోంది. మొన్నటి వరకు భయాల మీద ఎలాగైతే పడ్డాయో ఇప్పుడు హోప్స్ మీద అలాగే పెరిగిపోతున్నాయి. ఒక్కసారి మనం కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన సందర్భం అండి. సో, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి. మార్కెట్‌లో భయాల వల్ల ఎలాగైతే ఎక్కువ పడిపోయిందో, ఇప్పుడు హోప్స్ వల్ల పెరిగిపోతుందండి. ఇప్పుడు ట్రేడ్ డీల్ జరిగింది ఈయూతో.
అది అవ్వడానికి ఇంకా టైం ఉందండి. 2027 వరకు మనకు లేదు. బట్ దాని పాజిటివిటీ మార్కెట్‌ల మీదకి తీసుకెళ్తున్నాయి. ఇప్పుడు రూపాయి మనకి ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి. ఆర్‌బీఐ కొన్ని మంతనాలు, చర్యలు చేపడుతోంది. బట్ అది సరిపోదు. ఎట్ ద సేమ్ టైమ్ క్రూడ్ ఆయిల్ మనకి స్టేబుల్‌గా ఉండాలి. అమెరికా కరెన్సీ ఇప్పుడు వీక్ అవ్వాలి. ఒక విధంగా వడ్డీ రేట్లు తగ్గించకపోయినా ట్రంప్ గారు గాని, లేదు అంటే పోవెల్ గారి దగ్గర నుంచి వస్తున్న కామెంట్స్ మనం ఫాలో చెయ్యకపోతే అసలు మార్కెట్‌లో ఏం జరగబోతుందనేది మనం చెప్పలేమండి. మార్కెట్‌లో పాజిటివిటీ వస్తుంది. యెస్. బట్ ఆ పాజిటివిటీకి ఏవైతే కారణాలు మనం చూస్తున్నామో అవి ఇమ్మీడియేట్‌గా పాజిటివిటీని క్రియేట్ చేసేవి కాదు. సో, ఇప్పుడు కేవలం హోప్స్ వల్ల మాత్రమే మార్కెట్‌లో రికవరీ వస్తుంది. ఈ ఒక్క పాయింట్‌ని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి.